ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా కైసిక ద్వాదశి ఉత్సవం. తిరుమాడ వీధుల్లో శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం. కాణిపాకంలో ఘనంగా వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ ప్రారంభం. భక్తులకు మరింత సులభతరంగా టికెట్లు కేటాయింపు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో కైసిక ద్వాదశి ఉత్సవం. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. సిరుల తల్లికి శోభాయమానంగా సాగే శుక్రవార అభిషేకోత్సవం. అభిషేక సేవకు వేదికగా నిలిచే శుక్రవారపు తోట. ప్రత్యేక కథనం. సర్వ ప్రాణకోటికి సంరక్షకుడైన ఆ శ్రీమన్నారాయణుడి ఆరాధనకు శ్రేష్టమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో దామోదరునిగా శ్రీమన్నారాయణుడి ఆరాధించడం సంప్రదాయం. విశేషించి కార్తీక ద్వాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణుల సేవ అనంత ముక్తికారకం. కైసిక ద్వాదశి, తులసి ద్వాదశిగా పేరొందిన కార్తీక శుక్ల ద్వాదశిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున తిరుమల క్షేత్రంలో శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి ప్రత్యేకంగా కైంకర్యాలు జరిగాయి. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి సకలభరణ భూషితంగా తిరుచిపై వేంచేసి తిరుమాడ వీధుల్లో విహరించారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. ఆపై స్వామి అమ్మవార్లను శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి పురాణ పఠనం నిర్వహించి ఆగమోక్తంగా ఆస్థానం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జిఆర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం వేద పండితులు, అర్చకులు యాగశాలలో కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఇక శ్రీ కామాక్షిదేవి చండీ హోమ క్రతువులో భాగంగా బుధవారం సాయంత్రం కపిలతీర్థంలోని యాగశాలలో అర్చకులు వైదిక పూజలతో హోమ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం కైసిక ద్వాదశి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు తోళ్లప్పాచార్యులు టీకే ముకుంద తాతాచార్యులు కైసిక పురాణాన్ని పఠించారు. ఆపై స్వామివారి వస్త్రం, పుష్పమాల, శ్రీ శఠారీలను ముకుంద తాతాచార్యులకు అందజేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని వివిధ ఉపాలయాల వద్ద ఆశీర్వచనం పలికారు. అనంతరం ముకుందాచార్యులను పల్లకీపై ఆసీనులను చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఉత్తరమాడ వీధిలోని వారి ఇంటికి మర్యాదలతో సాగనంపారు. తిరుమలలో ఇచ్చే ఆఫ్లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని గోకులం సమావేశ మందిరం వెనుకవైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ను అదనపు ఈవో బుధవారం ఉదయం ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ను కేటాయించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూ లైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడడాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. రోజుకు 900 టికెట్లను ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు 3 నుండి 4 నిమిషాలు పట్టేదని, ప్రస్తుతం 1 నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. 5 కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవాణి టికెట్లు తీసుకునే వాళ్ళకి అంతకుముందు అడిషనల్ ఈవో ఆఫీస్లోనే ఒక పార్ట్లో ఇచ్చేవాళ్ళు. దానివల్ల కొద్దిగా కంజెస్టెడ్గా ఉండేది ఆ ఏరియా. వర్షం పడ్డప్పుడు కానీ, కొంత మిగతా క్రౌడ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి గోకులం వెనక వైపు ఒక ప్రత్యేక షెడ్ వేసి ఆ షెడ్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చి సింప్లిఫికేషన్, ఆ ప్రొసీజర్స్ కూడా సింప్లిఫికేషన్ చేద్దామని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్కి అనుగుణంగా ఈరోజు ఈ జర్మన్ షెడ్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ మీరు చూస్తే 5 కౌంటర్స్ ఉన్నాయి. 5 కౌంటర్స్లో కూడా 5గురు కూర్చొని ఉంటారు. 5 కౌంటర్స్లో కూడా క్యూ లైన్లో లెస్ దాన్ 1 మినిట్లో భక్తులకి టికెట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు 3 to 4 మినిట్స్ పట్టేది, ఇప్పుడు లెస్ దాన్ 1 మినిట్ తీసుకొచ్చాము. అదేవిధంగా మరింత సింప్లిఫికేషన్ చేసే మార్గంలో అంతకుముందు వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉండేది. ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయడం అనేది తీసేసి వాళ్ళ ఆధార్ కార్డుని తీసుకొని ఆధార్ కార్డు డీటెయిల్ని సిస్టంలో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి వితిన్ 1 మినిట్లో టికెట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 రకాలకు కూడా ఉపయోగకరంగా ఉంది. భక్తులకు కూడా ఏమాత్రం వెయిట్ చేయకుండా పోయి టికెట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా డీటెయిల్డ్ సింప్లిఫికేషన్ వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ సిస్టంలో కొన్ని డీటెయిల్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా టికెట్ జనరేట్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికి కూడా. ఈరోజు నుంచి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఇది భక్తులందరికీ కూడా దాదాపు 900 మంది భక్తులే ఇక్కడ ప్రతిరోజు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో రాజేంద్ర, విజిఓ సురేంద్ర, ఏఈఓ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో వెంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం సహస్ర కలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీనులను చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగ సహస్ర కలశాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ఏడాది పొడవునా నిర్వహించే వివిధ రకాల పూజలు, క్రతువులలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మండలేశ్వర పూజ, గ్రంథి పవిత్ర సమర్పణ, అగ్ని ప్రతిష్ఠ, హోమం తదితర కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విశాఖపట్నం దిబ్బపాలెంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కార్తీక ద్వాదశి పూజలు విశేషంగా జరిగాయి. క్షీరాబ్ది ద్వాదశిగా పేరుగాంచిన ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణులకు తెల్లవారుజామునే అర్చకులు పంచామృతాలతో అభిషేకాలను ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు నిర్వహించి శ్రీ సీతారామ లక్ష్మణులను అభిషేక సేవలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు.
అనంతరం వేద పండితుల నమకచమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచాముతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఆ తోట భక్తి పరిమళాలను వెదజల్లే పూతోట. మహాలక్ష్మికి మనోహరంగా జరిగే అభిషేకానికి వేదిక. సిరుల తల్లి సేవకు వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక స్వాంతనను ప్రసాదించే నందనవనం. ఇక్కడ పూచే పూలు అమ్మవారిని అర్చిస్తాయి. ఈ తోటలో పండే ఫలాలు అమ్మవారికి నైవేద్యమవుతాయి. భక్తులే కాదు, ఈ తోట కూడా అమ్మవారి సేవలో తరించి మురిసిపోతుంటుంది. అదే తిరుచానూరులోని శుక్రవారపు తోటగా భక్తులు పిలుచుకునే శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం. రండి, ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. అలమేలు మంగమ్మ అనురాగపు జల్లులను భక్తులపై ఆప్యాయంగా కురిపించే హరిపట్టపు రాణి. ఆ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ శుభాలే, ఆనంద నందనవనాలే. అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరు క్షేత్రాన్ని సందర్శించి ఆ అమ్మ సేవలో తనివి తీరా కాలాన్ని గడిపి ఆధ్యాత్మిక, మానసిక ఉల్లాసంతో పరవశిస్తారు. ఆ మధుర రసానుభూతిని తమ హృదయాంతరాలలో 10 కాలాల పాటు పదిలపరుచుకుంటారు. సమస్త మానవాళిని తన బిడ్డల వలె కాపాడే అమృతవల్లి సిరుల తల్లి మనోహర దర్శనమే మనందరినీ ఇంత ముగ్ధులను చేస్తుంటే, ఇక ఆ తల్లికి ఆశాంత పర్యంతం రమణీయంగా, కడు కమనీయంగా సాగే అభిషేక సేవను వీక్షిస్తే ఆహా, ఆ భాగ్యాన్ని వర్ణించడం మానవ మాతృలకు సాధ్యపడదు. మాటలకందని సౌకుమార్యాన్ని, ఊహలకందని సౌందర్యాన్ని అద్భుతంగా, అపురూపంగా ఆవిష్కృతం చేసే అలమేలు మంగమ్మ అభిషేక సేవకు చక్కని వేదికగా నిలుస్తోంది తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. ప్రతి శుక్రవారం సిరుల తల్లి పద్మావతీ దేవికి పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగే ఈ అభిషేక సేవ భక్తులను కట్టిపాడేస్తుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని ద్విగుణీకృతం చేసేలా తిరుచానూరు శుక్రవారపు తోటను తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసింది. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు శుక్రవారపు తోటను సందర్శించి ఆధ్యాత్మిక మధురానుభూతులు పొందుతుంటారు. తిరుమల శ్రీవారి తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్సవాలను, ఊరేగింపులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెలుపలకు రాగానే అల్లంత దూరంలో కుడివైపున శోభాయమానంగా దర్శనమిస్తుంటుంది అమ్మవారి శుక్రవారపు తోట. ఎత్తైన స్వాగత తోరణం భక్తులను ముగ్ధులను చేస్తుంటుంది. స్వాగత తోరణం దాటి ముందుకు సాగగానే వివిధ దేవతామూర్తుల రూపాలు కనువిందు చేస్తూ దర్శనమిస్తాయి. శుక్రవారపు తోటలో పూచే సుగంధ భరిత పుష్పాలు,
కాచే మధురాతి మధుర ఫలాలను అమ్మవారి నిత్య పూజలు, విశేష కైంకర్యాల సమయంలో నివేదనలకు, అలంకారాలకు ఉపయోగిస్తారు. ఇక్కడ పెంచే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, తులసీ దళాలు, మల్లెలు తదితర ప్రకృతి సంపద ఆ అమ్మ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం మధ్య భాగంలో అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహించే ప్రత్యేక వేదిక ఉంది. ఇక్కడే ప్రతి శుక్రవారం అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా శుక్రవార అభిషేకాన్ని నిర్వహిస్తారు. నవనవోన్మేషంగా జరిగే శుక్రవార అభిషేక సేవలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని సేవించి ప్రసాదాలను భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. గంధము పూసే వేలె కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేలె కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. శుక్రవారపు తోటలో అభిషేక అనంతరం వడపప్పు, పానకం, నేతి పొంగలిని నివేదిస్తారు. శుక్రవారపు తోటలో టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజు తిరుచానూరులోని వివిధ ఆలయాలకు అవసరమైన పుష్పమాలలను ఉద్యానవన సిబ్బంది అందంగా సిద్ధం చేస్తారు. శుక్రవారపు తోటను సందర్శించిన భక్తులు అక్కడ కొలువు తీరిన నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ వెనుక భాగంలో పురాతన కోనేరు, టీటీడీ ఏర్పాటు చేసిన గజశాలను కూడా భక్తులు దర్శిస్తుంటారు. ప్రతి ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో శుక్రవారపు తోటలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫల పుష్ప ప్రదర్శనశాల పద్మావతీదేవి ఉత్సవ వైభవాన్ని రెట్టింపు చేయడంతో పాటు అశేషంగా తరలివచ్చే భక్తకోటిని మనోల్లాసంతో ఆహ్లాదపరుస్తుంది. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, ఇతర పురాతన ఆలయాలను, శుక్రవారపు తోటను సందర్శించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై, ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హరిహరుల ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పుణ్యకాలం పవిత్ర కార్తీకం. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా వరంగల్లోని రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామివారికి అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను జరిపించారు. ఆపై భక్తులు త్రికరణ శుద్ధిగా విధి విధాన భరితంగా శ్రీ సత్యనారాయణ స్వామివారిని వ్రతదీక్షతో ఆరాధించి వ్రత కథలను శ్రవణం చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడిలో కొలువైన శ్రీ పాండురంగ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి తిరుకళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. విశాలమైన ఆలయ ప్రాంగణంలో చూడముచ్చటగా వేదికను ఏర్పాటు చేసి శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ,
యజ్ఞోపవీత ధారణ, వస్త్ర సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. కడపలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో కార్తీక మాసం బుధవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. స్వామివారికి ముందుగా సంకల్పంతో షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆపై అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలను కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి అష్టోత్తరాలతో అర్చించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలోని మాణిక్యాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధన జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పురాణ ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. అనంతరం భక్తులు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పాలేటి తీరంలో కొలువైన పురాతన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివార్లకు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, తులసి దళాలు, పుష్పమాలలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.